వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి ఫీజ్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా డిఆర్డిఓ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ వచ్చేసిందనమాట. సో ట్రైనీ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరు కూడా మిస్ చేసుకోకండి, అందరూ అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా అప్రెంటిస్షిప్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 3 టైప్స్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్ అయితే ఉన్నవి: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్. సో ఈ విధంగా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రెంటిస్ అయితే ఉన్నవి. సో ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో, లేదంటే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో, ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో, సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే విధంగా అయితే టోటల్ 150 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేసేసారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐటీఐతో అప్లై చేసుకునే జాబ్స్ చూసుకుందాం. సో మీరు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో, సో ఎనీ ట్రేడ్లో, లైక్ ఇక్కడ మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఇచ్చేసారు కదా. సో ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో, సో మీకు ఏంటంటే సర్టిఫికెట్ ఉండాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అండి. సో మ్యాక్సిమం అయితే జనరల్ క్యాండిడేట్స్కి 27, ఓబీసీకి 30, ఎస్సీ ఎస్టీకి 32, పీడబ్ల్యూడీకి 37. సో ఈ విధంగా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్. సో మీరు ఎవరైతే మెకానికల్ లేదంటే ప్రొడక్షన్ టూల్స్, ఐ డిజైన్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సో కంప్యూటర్ నెట్వర్కింగ్, సో ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో, సో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్ మనకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నవి ఈ డిప్లొమా అప్రెంటిస్కి. సో దీనికి కూడా ఏజ్ సేమ్ ఉంటుంది, 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. సో ఇందులో ఏంటంటే మీరు ఎవరైతే బీఈ లేదంటే బీటెక్ లేదంటే ఈక్వివాలెంట్, సో కింద ఇచ్చారు కదా మనకి స్ట్రీమ్స్: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఏరోనాటికల్, మెకానికల్, సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్. సో అందులో మీరు ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారో, సో దానికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బీకామ్ లేదంటే బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, సో ఇవి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి డిఫరెంట్గా ఇచ్చేసారు ఇద్దరిన్నిటికీ పోస్టులు అయితే. సో ఇవి మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చేసారు: ఎవరైతే బీఈ, బీటెక్, డిప్లొమా, ఇంజనీరింగ్ అప్రెంటిస్ ట్రైనీస్ ఉన్నారో, అండ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ట్రైనీస్ ఉన్నారో, సో మీరు ఏంటంటే ఎవరైతే 2021, 22, 23 ఇయర్స్, ఆ ఇయర్స్లో ఎవరైతే క్యాండిడేట్స్ పాస్ అయ్యి ఉన్నారో ఆ యొక్క స్ట్రీమ్స్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో 21 కంటే ముందుగా ఎవరైతే స్టడీస్ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదనమాట. సో ఈ అప్రెంటిస్ ట్రైనింగ్కి మనకి మంత్లీ స్టైఫెండ్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో, సో మంత్లీ మనకి 9,000 వరకు స్టైఫెండ్ ఉంటుంది. డిప్లొమా వాళ్ళకి 8,000, ఐటీఐ వాళ్ళకి 7,000 వరకు. నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకు కూడా 9,000 వరకు అయితే వస్తుంది అనమాట స్టైఫెండ్ వచ్చేసరికి. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారనమాట. లైక్ రిటర్న్ ఎగ్జామ్ కానీ, అకాడమిక్ మెరిట్ మీద కానీ, లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డిఆర్డిఓ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారనమాట. అండ్ అప్లికేషన్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని త్రూ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా సైన్ ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో అని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు. మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. సో 21 మార్చ్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. 9th ఏప్రిల్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు గ్రాడ్యుయేషన్ ఉన్నా కానీ, 10+2 క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోండి.
సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ని క్లియర్గా చదువుకోండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేయడం లేదు. లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.